అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి మధ్యస్థంగా ఉండేటువంటి ఒక పార్లమెంట్ స్థానం ఇప్పుడు అది సపరేట్ ఒక కొత్త జిల్లాగా అవతరించింది. ఆ జిల్లానే బాపట్ల జిల్లా. సో ఇప్పుడు బాపట్ల జిల్లా ఒక పార్లమెంట్ పరిధి కదా. మరి ఇది రిజర్వేషన్ స్థానం. గత 4 ఎన్నికలుగా ఇది రిజర్వేషన్ కాగానే నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఎన్నికలకి మారొచ్చాము చెప్పలేము. అయితే దీనికి సంబంధించి కొన్ని కొత్త విషయాలు. ఇక్కడ ప్రస్తుత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి తేనేటి కృష్ణప్రసాద్ గారు. ఈయన తెలంగాణ వాసి, వరంగల్లో బీజేపీ టికెట్ ఆశించి అక్కడ భంగపడ్డారు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధిష్టానంతో మాట్లాడుకొని ఆయన్ని బాపట్ల పార్లమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. సరే, అనుకున్న విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి హావా నడిచింది 2024 ఎన్నికలకి కదా. సో అందువల్ల అక్కడ కృష్ణప్రసాద్ గారు కూడా గెలిచారు. ఈయన వృత్తిరీత్యా పోలీస్ శాఖ ఐపీఎస్. అయితే ఆయన రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయ రంగంలోకి రావాలని ఈయన ఒక రకంగా అన్ని మోడీ గారి భక్తుడని చెప్పుకోవచ్చు. బీజేపీకి బాగా విధేయుడు. సో యాక్చువల్గా అది బాపట్లకి ఇచ్చిన టికెట్ బీజేపీకి ఇవ్వాల్సింది, కానీ తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ వ్యక్తిని అక్కడ నియమించడం జరిగింది. కాలం కలిసి వచ్చింది, గెలిచారు. అయితే పోలీస్ కదా, పోలీస్ హావా నడిపించాలి. అందులో ఐపీఎస్ క్యాడర్ కదా, ఉన్నతమైనటువంటి క్యాడరు. మరి అత్యున్నత స్థాయి సర్వీసుల్లో పనిచేసినటువంటి వ్యక్తి వేరే వాళ్ళ హవాని తట్టుకొని నిలబడతాడా, ఈయనే హవా సాగిస్తాడా అనేది ఇప్పుడు బాపట్ల పార్లమెంట్ పరిధిలో చర్చ. బాపట్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 4 అసెంబ్లీ స్థానాలు ప్రకాశం జిల్లాలో ఉంటే, ఉమ్మడి ప్రకాశంలో 3 అసెంబ్లీ స్థానాలు గుంటూరు జిల్లాలో ఉంటాయి. అవి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వేమూరు, రేపల్లె, అదేవిధంగా బాపట్ల. ఈ 3 నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో ఉండేవి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్చూరు, చీరాల, సంతనూతలపాడు, అద్దంకి ఇంతవరకు బాపట్ల పార్లమెంట్ పరిధిలో ప్రకాశం జిల్లావి ఉండేవి అనమాట. సో ఈ 7 అసెంబ్లీ 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా 2 మళ్ళీ జనరల్ 2 ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ స్థానాలు 2 ఉన్నాయి అన్నమాట. సో సంతనూతలపాడు, వేమూరు, ఈ 2ని మినహాయించి మిగతా అన్నీ కూడా జనరల్ సీట్స్ అనమాట. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ ఎంపీగా పనిచేస్తున్నటువంటి కృష్ణప్రసాద్ గారికి చుక్కెదురవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన పెద్దగా నియోజకవర్గాల్లో సంచరించకపోయినప్పటికీ, అంటే గతంతో పోలిస్తే ఇక్కడ ఒక మెయిన్ విషయాన్ని కూడా మనం గమనించాలి. గతంతో పోలిస్తే పనబాక లక్ష్మి సొంతగా పార్లమెంట్ పరిధి మొత్తాన్ని మహిళ అయినప్పటికీ స్వతంత్రించుకొని సొంతంగా తిరిగినటువంటి వ్యక్తి. నియోజకవర్గంలో ప్రతి విలేజ్ను కూడా టచ్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి పనబాక లక్ష్మి గారు. ఒకప్పుడు కేంద్ర మంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీలో. సో ఆ తర్వాత శ్రీరామ్ మాల్యాద్రి గారు కూడా కొంతవరకు తిరిగారని చెప్పుకోవచ్చు. అంటే ఆమె అంత కాకపోయినప్పుడు కొంత ఆయన పార్లమెంట్ పరిధిలో పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత నందిగా సురేష్ గారు వచ్చారు వైసీపీ హయాంలో. ఈయన కూడా పూర్తి స్థాయిలో ఏం తిరిగిన పరిస్థితి లేవు. అంటే వచ్చేటువంటి ఎంపీలు ఒక్కొక్కరు కొత్త వాళ్ళు వస్తూ ఉండగా పార్లమెంటు పరిధినే మర్చిపోయారు. నిజానికి పార్లమెంటు పరిధిలో ఏ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఆ అసెంబ్లీ స్థానాల్లో ఏ మండలాలు ఉన్నాయి, జనాభా ఎంత, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని నిలబడి గెలిపోవటం చవి చూసినటువంటి పార్లమెంటు సభ్యులకే ఈ నియోజకవర్గ పరిస్థితి అర్థం కాదు. సో ఇలాంటి తరుణంలో ఇక్కడ నాన్ లోకల్ అయినటువంటి ఒక ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ గారు ఇక్కడ పోటీ చేసి గెలవటం బాపట్ల పార్లమెంట్ సభ్యులు, బాపట్ల అసెంబ్లీ సభ్యులు కావచ్చు, పర్చూరు కావచ్చు, చీరాల కావచ్చు, వేమూరు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఆయనతో ప్రస్తుతానికి సఖ్యత కుదరటం లేదు అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఇసుక రీచ్లకు సంబంధించి కూడా బాపట్ల ఎమ్మెల్యే గారితో కావచ్చు, చీరాల ఎమ్మెల్యే గారితో కావచ్చు కొంచెం విభేదాలు తలెత్తాయి అనేది వీరి అనుచరులు కూడా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అయింది. సో కదిలాడితే ఎంపీ గారిని మీరు నాన్ లోకల్ అనే పదాలు వాడుతున్నారు. నాన్ లోకల్ అయినా గెలిచారు కదా, ఓడిపోతే మాట్లాడుకోవాలి, గెలిచారు కదా. కానీ ఎస్సీ కేటగిరీ కదా, కేటగిరీకి చూస్తే రిజర్వేషన్లో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నీకేం పని లేదు, మొత్తం మేమే చూసుకుంటాం అంటూ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేల హవా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలతో ఎటువంటి ఇది లేదు, అంతా నేనే చేయాలంటున్నారు. ఇటీవల ఇసుక రీచ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ విషయాల్లో కూడా కృష్ణప్రసాద్ గారు అత్యుత్సాహం చూపించారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎంపీలు ఇలాంటి విషయాలు ఎక్కువగా పట్టించుకోరు, ఏదో వాళ్ళ దగ్గరకు వచ్చి అవసరం అయితే తప్పితే పెద్దగా పట్టించుకోరు, అన్ని ఎమ్మెల్యేలకే వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు తనే చేస్తానంటూ వాళ్ళ అనుచరులు కూడా ఈ విషయంలో కొంచెం ఇన్స్టెంట్గా గట్టిగా తీసుకున్నారు ఈ విషయాన్ని. సో దీనివల్ల మిగతా ఎమ్మెల్యేలు అప్సెట్ అవుతున్నారట. సో కొంచెం ఈ గొడవ అనేది ముదిరి పాకాన పడిందనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇప్పటికే అధిష్టానం చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరటం, ఎవరైతే ఆ సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలిచి వారితో మాట్లాడటం కూడా జరిగిందట. కానీ మేము ఎమ్మెల్యేగా ఎంతో ఖర్చు పెట్టుకొని గెలుచున్నాము, మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అంటే సంపాదించుకోవడానికి అవకాశాలు మార్గాలు కూడా ఎంపీ గారే తీసుకుపోతే ఇంకా మేమేం చేయను అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారట. సో దీనివల్ల ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ గారికి కొంచెం డిస్టర్బ్ అవుతుందనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మరి కూటమి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా బాపట్ల పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి గెలిచినటువంటి వ్యక్తి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని నాన్ లోకల్తో సంబోధిస్తూ కొంచెం ఇబ్బందికరంగా నడుస్తుందట వ్యవహారం. సో మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద మరలా పిలిచి ఎలాంటి మీటింగ్ పెడతాడు, ఎలా దీన్ని నచ్చజెప్తాడు అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.